ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. ఈరోజు వేకోజామునే స్వామివారు సూర్యప్రభ వాహనంపై తీర్మాన వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ బంగారు రథంపై కూడా మాడ వీధులు ఊరేగి భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ఇక పారాయణికులు ప్రబంధ పారాయణాలను పఠిస్తూ యాదాద్రి ఆలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలాగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా మోత్కూరులో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమం దిగాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ లెక్కల పట్ల వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఎగ్గొట్టేలాగా బీసీల జనాభాను తక్కువ చూపిస్తూ అంకెల గారడితో తప్పులు తడకలాగా ఈ బీసీ సంబంధించినటువంటి కులగన జరిగిందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అనుసరిస్తూ 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాల్సింది అంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు ఎస్మాన్లో కోటినెంక తండ వద్ద సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకుని తమ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ అక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు అక్కడికి రావడంతో ఇరిగేషన్ అధికారులను కూడా అక్కడ అడ్డుకొని నిలదీశారు. దాదాపు 3 వారాలుగా సాగునీరు లేక తమ పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి, పచ్చని పైర్లను కూడా ఎండిపోతున్నాయి అంటూ వాళ్ళు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే తమకు నీళ్ళు అందించే వరకు భీష్మించి కూర్చున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు అక్కడి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి పెద్ద జేసీబీలతో ఆ జేసీబీ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఓపెన్ చేయడంతో వారి పంట పొలాలకు నీళ్లు రావడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వచ్చాయి. శాలిగౌరవరం మండలం పెరకకొండ గ్రామంలో పెద్ద ఎత్తున యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరూ కూడా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గులాబీ కండలుపై పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున ఉంటా ఉన్నాయి. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, మళ్ళీ తెలంగాణను అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అంటూ కూడా గాదర్ కిషోర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 2వ రోజు కూడా కొనసాగింది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 6వ అధికారిగా వివరిస్తూ ఉన్నారు. 6వ అధికారిగా ఆమె నామినేషన్ స్వీకరిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 10 వరకు కూడా నామినేషన్ స్వీకరిస్తాం. 11 స్క్రూటినీ, 13 విత్డ్రాయల్స్ ఉంటాయని కూడా ఆమె వివరించడం జరిగింది. ఈ నెల 29న పెద్ద ఎత్తున పోలింగ్ నిర్వహించేలాగా సన్నాహక ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల 3వ తారీఖున కౌంటింగ్కు సమాంతరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జన్నారం పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. జన్నారం పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రాథోడ్ తానాజీ గుండెపోటుతో ఈరోజు ఉదయం క్వార్టర్లో మృతి చెందాడు. తానాజీ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలం ఎందా గ్రామం. తానాజీ మృతి చెందడంతో సహచర ఉద్యోగుల్లో విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నది. కాసిపేట మండలం దుబ్బగూడెం, సోమగూడెం పరిసర ప్రాంతాల్లోని పత్తి చేన్లలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. గత 5 రోజులుగా బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి ఆడపులిగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. ఒత్తిడి వద్దు, ప్రాణం వద్దు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్నారు పోలీసులు. వాంకిడి మండలం గోయగాం, చిచ్పల్లిలలో వాహనాల్లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 100కు పైగా పశువులను విముక్తి కల్పించి గోశాలకు తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. గత కొద్ది నెలలుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానికులను సభ్యులుగా చేసుకొని హైదరాబాద్కు చెందిన ముఠా పశువులను అక్రమంగా తరలిస్తోంది. అడపదడప పోలీసులు దాడులు చేస్తూ పశువులను పట్టుకున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు. ఇకనైనా పశువులను అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి మారుపేర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి డిపెండెంట్లు అంతా కూడా ఆందోళన బాటపట్టారు. రామగుండం మండలం గోలేటి నుండి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క పాదయాత్ర గోదావరిఖనికి చేరుకున్న నేపథ్యంలో గోదావరిఖని మున్సిపల్ చౌరసా వద్ద సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, అలాగే రామగుండం పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకన్ చందర్ వారికి మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి కూడా సింగరేణిలో సుమారు 2000 మంది డిపెండెంట్ పెండింగ్ విజిలెన్స్ ఎంక్వైరీ పెండింగ్ సమస్యలతో బాధపడుతున్నారంటూ కూడా వారు తెలిపారు. వెంటనే సింగరేణి అలసత్వం కారణంగానే ఈ యొక్క పెండింగ్ సమస్యలు పెండింగ్లో ఉంటూ డిపెండెంట్లకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వారి యొక్క సమస్యలు పరిష్కారం కాక వారికి ఉద్యోగాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా రాజారెడ్డి కూడా వివరించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని గెలిపించండి, భూపాలపల్లి సభా వేదికగా మమ్మల్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో ఏం మాట్లాడతారంటూ కూడా వారు ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ యొక్క పాదయాత్ర కొత్తగూడెం వరకు కూడా చేరుకుంటుంది కాబట్టి వెంటనే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే మాకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా బాధితులంతా కూడా ఆందోళన బాటపట్టారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ కూడా నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంతెని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరసా వద్ద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గణేష్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, విద్యార్థి, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. దేశం మొత్తం జనాభాలో 67% వ్యవసాయ రంగంపైనే ఆధారపడి బతుకుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వంలో చిన్న చూపు చూసిందంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా 12 లక్షల రూపాయలకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల ఎవరికి ఒరిగేదేం, పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదు, సంపన్న వర్గాలకే అది మేలు జరుగుతుందంటూ కూడా వారు ఆరోపించారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా వారు అభివర్ణించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజాశీష ఈరోజు ప్రారంభించారు. నార్నూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మొదట పిహెచ్సి సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత కైట్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులను అభినందించారు. ఇప్పపువ్వు లడ్డులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఇప్పటికే ఐటీడీ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు ఈ ఇప్పపువ్వు లడ్డులను నాణ్యతను తయారు చేసి మార్కెట్లో విక్రయించాలని, అలాగే ఇప్పపువ్వు లడ్డు కేంద్రాలను మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఆఫీసర్స్ క్లబ్లో 320 మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ రాజశీష ఈ ఆఫీసర్స్ క్లబ్కు అధ్యక్షుడిగా, అలాగే జిల్లా ఎస్పీ గౌస్ ఆలం కార్యదర్శిగా కొనసాగుతుండగా 13 మంది డైరెక్టర్ల కోసం ఈరోజు ఎన్నికలు జరిగాయి. మొత్తం ఈ ఆఫీసర్స్ క్లబ్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే టమాటా ధరలు పూర్తిగా పాతాళానికి పడిపోవడంతో ఈరోజు బైన్సా మార్కెట్ యార్డులో టమాటాలను పూర్తిగా నేలపాలు చేశారు. నేలపై పాడబోసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. కిలో టమాటా కనీసము ₹2 కూడా పడడం లేదని, తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కనీసం పంట పెట్టుబడి పక్కన పెట్టేస్తే కనీసము కూలీల ఖర్చు కానీ అటు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ సైతం తమకు గిట్టుబాటు కావడం లేదని, అందుకని తాము ఈ టమాటాలను నేలపై పారబోసి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 కిలోల క్యారెట్ బాక్స్ ధర ₹50 పలుకుతుందని, అంటే కేవలము ₹2 మాత్రమే టమాటా ధర పలుకుతుందని, దీంతో తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో టమాటాలను రోడ్డుపై పడేశామని, ప్రభుత్వం టమాటా ధర పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఇటీవల ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. బైన్సా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ దొంగ సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ షిండే అనే
ఇటీవల దొంగతనాలకు పాల్పడుతూ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నాడని దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పోలీసు బృందము ఈ దొంగను అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్లోని ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులు, హమాలీలు, అదేవిధంగా గుమాస్తాలు, దడ్వాయి కార్మికులంతా కలిసి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన, నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సరైన వసతులు కల్పించాలని అందరూ డిమాండ్ చేసిన పరిస్థితి. కనీసం ఏనుమాముల మార్కెట్లో కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కూడా కనీస వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు వాకథాన్ నిర్వహించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ప్రతిమా ఫౌండేషన్ సంబంధించిన ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరిణి, ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ రమేష్, డాక్టర్లు అవినాష్, అదేవిధంగా రాహుల్ నారాయణ, ప్రతీక్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె దవాఖానాలకు సంబంధించిన డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ముఖ్యంగా 1 గంట లోపే పల్లె దవాఖానాలన్నింటికి కూడా తాళాలు వేసి కనిపించడం పట్ల అక్కడికి వచ్చే రోగులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డాక్టర్లు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సదరు గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. జడ్చర్ల టు కోదాడ వెళ్లేటువంటి ప్రధాన రహదారి చారకొండ మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు కోసం, ఊరు మధ్యలో నుంచి బైపాస్ రోడ్డు కోసం అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు సమయద్దమే వచ్చారు. అక్కడికి భారీ పోలీసు బలగాలతో రెవెన్యూ సిబ్బంది, చాలామంది సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఇండ్ల కూల్చివేతల కార్యక్రమం చేపట్టేసరికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మాకు సమయం ఇవ్వకుండా ఇచ్చినటువంటి నష్టపరిహారం చాలా తక్కువగా ఇచ్చారని చెప్పేసి, ఇది కనీసం మళ్ళీ ప్లాట్ కొనడానికి కూడా రాదని చెప్పేసి, ఉన్న ఫలంగా మేము ఇక్కడి నుంచి మా ఇండ్లు కూలగొడితే మేము ఎటు వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులతో వాగ్వివాదానికి దిగి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపించింది. గిరిజమ్మ అనే మహిళ తన 2 కూతుళ్లతో తన ఇంటిలో నేను ఎలాంటి నష్టపరిహారం కూడా తీసుకోలేదు, నేను న్యాయ పోరాటమే చేస్తాను, నా ఇల్లు కూల్చకూడదని చెప్పేసి అధికారులతో ఆమె వాగ్వివాదానికి ఆమెతో పాటు ఆమె కూతుర్లు కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమెను సంజాయించే ప్రయత్నం చేశారు. ఆమె ససేమిరా అనడంతో రెవెన్యూ వాళ్ళ సూచనల మేరకు పోలీసులు అక్కడి నుంచి ఆమెతో పాటు ఆమె కూతుర్లను కూడా పోలీస్ జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అయితే ఒక వృద్ధ దంపతులు తమ కళ్ళ ముందు వాళ్ళ ఇల్లు కూల్చుతుంటే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించారు, గుండెలవిసేలా ఏడ్చారు. మేము చాలా కాలంగా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు మా కళ్ళ ముందే కూలిపోతుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ వృద్ధ దంపతుల్లో వృద్ధ మహిళ చూస్తున్నటువంటి వాళ్ళ ఇల్లు కూలిపోతుంటే తట్టుకోలేక సొమ్మసిల్లి అక్కడే కింద పడిపోయింది. చూసినటువంటి పోలీసులు, వైద్య సిబ్బంది అంతా కూడా అక్కడికి వచ్చేసి ఆమెకు నీళ్లు తాగించి ప్రథమ చికిత్స అనంతరం 108 సహాయం ద్వారా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే చారకొండ మండల కేంద్రంలో చారకొండ నుంచి కూడా మర్రిపల్లి వరకు 29 ఇండ్లను ఈరోజు అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేయడంతో అక్కడ ఇల్లు కూలిపోయిన వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. గ్రామ నడి మధ్యలో నుంచి ఈ బైపాస్ వెళుతున్నటువంటి క్రమంలో దీనికి కారకులైనటువంటి వాళ్ళపైన వాళ్ళు శాపనార్థాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా 29 ఇండ్లు కూల్చడంతో పాటు మర్రిపల్లికి వద్ద ఉన్నటువంటి పాఠశాల ప్రహరీ గోడ కూడా కూల్చివేశారు. మొత్తంగా ఈరోజు చారకొండ మండల కేంద్రంలో ఇల్లు కూల్చివేయడంతో అక్కడ చూసిన వారంతా కూడా చాలా బాధపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం పైన కూడా వాళ్ళు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనిపించింది.
ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. గత 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులంతా చేరి కాంట్రాక్ట్ కార్మికులంతా చేరి ర్యాలీ నిర్వహించారు. గత 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని, కనీసం అప్పిచ్చేటువంటి నాదుడు కూడా దిక్కు లేకుండా పోయాడని, ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలోనే 3 సార్లు జీతాల కోసం ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. తక్షణం జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోపక్క కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెలో ఉండటంతో ఆ స్థానంలో పనిచేయించేందుకు మున్సిపల్ సిబ్బందిని తీసుకురావడం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ సిబ్బందిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకున్నారు. వేరే కార్మికులను తీసుకొచ్చి పనిచేయించే బదులు తమ జీతాలు చెల్లిస్తే తామే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వేరే కార్మికులను తీసుకొస్తే ఎంతటికైనా తెగిస్తామని వారిని అడ్డుకుంటామని చెప్పడంతో ఇరువైపులా కొద్దిసేపు ఉద్రిక్తత, తోపులాట కార్యక్రమం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల ఆదేశాలతో టేకులపల్లి మాజీ జెడ్పీటీసీ అట్లాగే ప్రస్తుతం బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సురేందర్ అరెస్టును నిరసిస్తున్నారు. సురేందర్ అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల రాజేందర్ వెళ్ళి ఇల్లందు సబ్ జైల్లో సురేందర్ని కలిసి పరామర్శించారు. కేవలం టేకులపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశం సక్సెస్ కావడం జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు బనాయిస్తున్నారని ఇల్లందు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జిల్లా బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగాయి. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినప్పటికీ కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిందనేటువంటి సాకు చూపి ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరాపేట, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పలువురు బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని తెల్లవారుజామున వదిలిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి. ముఖ్యంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్స్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు, జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా నంగునూరు మండలంలోనూ పలుచోట్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మోగించే లక్ష్యంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సిద్దిపేట నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇక సిద్దిపేటలో ఈరోజు న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ నెల 20న చేపట్టబోతున్నటువంటి చలో హైదరాబాద్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు మాజీ సర్పంచ్ల అరెస్టులు కొనసాగాయి. ముఖ్యంగా చెలో సెక్రటేరియట్, మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాతో పాటు అటు సంగారెడ్డి జిల్లాలో కూడా అరెస్టులు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి హైదరాబాద్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్లను నిర్బంధించారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రజలను వంచిస్తున్నటువంటి ఒక జ్యువెలరీ షాప్కి సంబంధించిన యజమానుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారానికి మెరుగుపెట్టి మళ్ళీ కొత్తగా ఆభరణాలను తయారు చేస్తామని చెప్పి ప్రజల వద్ద నుంచి బంగారాన్ని సేకరించి వాటిని గిల్ట్ నగలుగా మార్చినటువంటి SMD జ్యువెలర్స్కి సంబంధించిన యజమానుల్ని జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు సుమారు ప్రజల వద్ద నుంచి
20 లక్షలు విలువ చేసే బంగారాన్ని సేకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేసి బాధితులకు బంగారాన్ని ఇప్పించే క్రమాన్ని పోలీసులు